100K లైక్స్ కంప్లీట్ చేసిన ఇంకో పక్క థైలాండ్ పోయి దాంతో ఫోటో దిగుతా గైస్. పక్క ఏమంటారు షాన్? 100K కంప్లీట్ చేసిన ఇంకో పక్క దాంతో ఫోటో దిగుదామా థైలాండ్ పోయి? సో హే గైస్, ఒక మ్యాక్డౌన్ న్యూ వీడియో. ఈరోజు మనము జూ పార్క్ అయితే వచ్చేసినాం. మా దోస్తులని కలవనీకి చాలా రోజులైంది. మా దోస్తులని కలవలేక ఉండలేక పోలేక నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా మా దోస్తులు ఎవరో తెలుసా? జర్ర ఒకసారి ఇదొకటి నలుగురు ఈయనే కూర్చున్నారు. అది చూద్దాం, పలకరిద్దాం దాని దగ్గర పోయి. ఏమంటున్నావు? బాగుంటారంట. పోతున్నాం ఆడికి. ట్రైన్ వస్తుంది, ట్రైన్ కింద దూకి చచ్చిపోతా నేనైతే. నాకు అర్థమైతే లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టకపోయారు అనుకో, వండుకుంటే ఇప్పుడు ఆ ట్రాక్ మీద వండుకుంటా నేను. ఆరని కొడుతుంది ట్రైన్లో, ఆరని కనిపించలేదు. వీడేముంది రెస్టారెంట్? దాని పేరు మెయిన్ దగ్గర పోమంటావా? పాపరాజం. అరే ఇంకా ట్రైన్ ఎక్దాం బాగా. అరే ఇక్కడ ఏదో ఉంటారా నాకు? ఓ చిన్న చిన్న తావేలు ఉన్నాయి. అరే అది ఉంది రావి. కోతిచ్చాడు వస్తలే రావి. గో వచ్చి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకో పరిస్థితి ఏంది? దా దిక్కలేదు అసలు. ఆ కోతి పేరు ఏం పేరు ఉంది? వింత వింత జాతి కోతులన్నీ ఇక్కడనే తిరుగుతున్నాయి అసలు. మా దోస్తాడు ఒకడు సేమ్ ఇదే కలర్ ఉంటాడు, సేమ్ ఇదే ఇట్లనే ఉంటాడు. చూపిస్తాడు వడ్డినాడు. బుర్ర పాడున్నాడు కదా వాడు. అరే మా దోస్తాడు వచ్చిండు. సో గైస్, అందరు మన దోస్తులే అనిపిస్తారు. అస్సలు అర్థం అయితే లేదు. ఈడ పక్క సింహమ్మ పులి ఉంటుంది. కోత ఇది కూడా మనమే పెద్ద కోతి. ఇంకా ఎందుకు రావి? ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. చూడరా, ముఫాసా సినిమాలో ఉంది అది. దాన్ని వెళ్దాం పా. పోదాం. దా ఇగో మా దోస్తాడు. ముఫాసా సినిమాలో యాక్టర్ ఎవడో తెలియదు అని ఈడు యాక్టర్. అరే రే ఈడారా రే. అరే రే గుడ్లే ఈడా ఓయ్. ఓ బ్రో ఓయ్. అయ్ పాపం బ్యాచ్నే పెట్టుకుంటే. సో గాయ్స్, మన ముఫాసా సినిమాలో అది ఉంటుంది చూసినా ఇంకొకది. దాన్ని అయితే ఇప్పుడు దాన్ని లేపి ఆట ఆడిద్దాం. అది లేదు గాయ్స్, అది పండుకున్నది. అలసిపోయింది అనుకుంటా పొద్దున చూసి. ఇగో ఈడ ఇది ఉంది, దాన్ని చూపిద్దాం ఇప్పుడు. ఓయ్ అరే బాబు, బాబు లేవు. లేసలే, అది దిక్కలేదు అసలు. అరే 80 రూపీస్ పెట్టి దీన్ని లేపనీకే నారావి. అవురా గమ్మున మీరు 80 రూపీస్ పెట్టే అంత బడ్జెట్ లేకపోయింది అనుకో గాయస్. నేను చెప్పేది మీరు ఉండ్రి. గమ్మున ఒక జంగల్లోకి వెళ్ళిపోరు, తిరుగురి. ఇది ఆ పిల్లి జంగ్లీ క్యాట్ అంటే అవి బ్రో నార్మల్ పిల్లలు కావు ఇవి. ఎట్లాంటి పిల్లలు తెలుసా? చికెన్ తప్ప ఏం తినదు. వాడున్నాయి 2 అన్నయ్య తమ్ముడు. సో గాయస్, ఇప్పుడైతే మీకు నేను ఎవరినో ఈ జంగల్లో ఎట్లుంటానో చూపిస్తా చూడుర్రి. అగో రిట్లరీ సూర్యాబాయ్ అంటే అది. సౌండ్ చూసినావా బ్రో?
అయితే మాత్రం సారీ ఉంటారా ముసలిది అయిపోయింది అనుకుంటా బ్రో. బుర్రపాడు నన్ను నేను చూసుకున్నట్టుంది కదా దాన్ని చూస్తుంటే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్. అది ఎట్లుందంటే సూర్య అంటే ఎవరంటే దాన్ని చూపిస్తారు. ఏసి బతుకు ఎందుకంటే నువ్వు బతుకుతావు. గో కాల్పిని కొన్ని నక్కలు ఉన్నాయి గాయస్, నక్కలు. బ్రో మీరు ఎప్పుడైనా డోరా చూసిరా బ్రో? డోరాలా గుండెనక్క ఏడా కనిపిస్తుంది అంటే గుండెనక్క ఏమంటారా? ఏమంటారు శ్రవణ్? ఇక్కడ గుంటనక్క కనిపిస్తుందా? మీకు ఇక్కడ గుంటనక్క కనిపిస్తుందా? కనిపిస్తే గుంటనక్క అనండి. మీరు ఆ గుంటనక్కని చూస్తే గుంటనక్క అని చెప్పండి. మీరు చూసారా? ఎక్కడా? బ్యాక్ సైడ్ గుండెనక్క. అందరు నక్కలు కాదు అక్కలు కనిపిస్తారు ఇక్కడ. ఆడ ఇంకొక నక్క ఉంది. సో గైస్ ఆ పక్కనే జింక ఉంది. జింకని చూపిద్దాం ఇప్పుడు. చూడు జింక. దీన్ని ఇప్పుడు ఆ పులిని దీంట్లో వదిలేసినాం అనుకో పండగ చేస్తారు మొత్తం అందరూ. ఈడ ఆస్ట్రిచ్ ఉంది. ఈడ ఓ బుర్రపాటు జింకలు ఉన్నాయా? కొమ్ములు చూసిరా గైస్. మొత్తం దాని దోశలు వండుకున్నాయి. ఈడ తీట సలగాలు అరుస్తారు. ఆ తీటగాలి తీటని లేపుతారు. పండుకున్న తీట దాన్ని ఏం చేయలేం. హైదరాబాద్ పూర్వలు అంటారు. ఇంకో దాన్ని ఇంత పైసలు పెట్టి వచ్చి ఆడ వండుకుంటుంది అన్ని లేపి డాన్స్ చేయకుండా. టైగర్ అనిపించింది గైస్. టైగర్ ప్రైస్ మనకు లేస్తారు. అది మళ్ళీ పట్టుకొని దానికి ఆహారం కేసిరనుకో బుర్రపాడు ఉంటుంది. దీన్ని ఇట్లనే బంధించాలా? జింకలు అన్నింటిని వదిలేసాలా? అవి తిరగలా గోడ మీద గిరికాని డైలాగులు వస్తాయి. అప్పుడు జింకలు ఒకటే డైలాగ్ కొడతాయి. ఇక ఓయ్ అనుకుంటే ఇది ఒక్కట ఇది గుమ్మ అయింది ఇది. సో గైస్ మీకు వాటర్ ఫాల్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది. జూ పార్క్లో చూపిస్తాను మీకు వాటర్ ఫాల్. గుర్రపాడు ఉంటే బట్ట దింపేసుకుంటారు మీరు. ఇది బాగుందా? స్మెల్ కూడా బుర్రపాడు వస్తుంది అసలు. ఇక్కడ స్మెల్ కూడా బుర్రపాడు వస్తుంది. బుర్రపాడు సింహమా? జిరాఫీని జూ పార్క్ అన్నాడు అనుకో మస్తు ఉంటారా బేటి. అరే ఒక పోరోని గురించి చిరుతస్తే నీకు ఎప్పుడా అని చెప్పాలా? అరే ఇవి ఉన్నారా బేటి సింహాలు పండుకుని. మా దోస్తులు ఎట్లుంటాయో చూపిస్తా ఇప్పుడు. మా దోస్తులు ఎట్లుంటారంటే గో వండుకునేవి. మా దోస్తులు కూడా అట్లా వండుకుంటారు గైస్. చీలపోడు పడుతుంది చూసి ఇలా ఒకసారి అది ఓపెన్ చేసి ఇట్లా పెట్టినాం అనుకో అన్న నవ్వేది మొత్తం ఆపుతారు. వాళ్ళు వేసినాయి గాయస్. మా దోస్తులు వాళ్ళు తెచ్చిన పెట్టింది. దానికి ఏం ఫుడ్ పెడతారని అడగాలరా? పెడిగ్రీ పెడతారని అడగాల. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. ఒక
100K లైక్స్ కంప్లీట్ చేసి ఇంకో పక్క థైలాండ్ పోయి దాంతో ఫోటో దిగుతా గైస్ పక్క ఏమంటావు షాన్ 100K కంప్లీట్ చేసి ఇంకో పక్క దాంతో ఫోటో దిగుదామా థైలాండ్ పోయి ఏడారా నీటి గుర్రం నీటి ఏనుగు అంటారా దాన్ని అది ఆడనే అదేనా అది లేచలేదు అది విలువ రాబాయి గైస్ మా దోస్తుని చూపిస్తా మా బెస్టీ మీ బెస్టీ ఎట్లుంటుందో నేను చూపిస్తా మీకు అద్దుగో లేచిందిరా నాయన బర్రె లెక్క తింటుంది మీ దోస్తు కూడా అట్లనే తింటుంది మీ బెస్టీ బర్రె లెక్క తింటుంది బర్రె లెక్క అనుకుంటుంది బర్రె అరే ఇది ఏది ఉందిరా అరే ఒకటి అది ఇది దాన్ని ఏమో అంటారు అరే ఒకసారి బొమ్మ ఆరా చోటే అగో కదులుతుందా ఆరా బొమ్మ చోటే చోటే దగ్గర బొమ్మ ఆరాబి ఇట్లా దాంతో ఇట్లా లేపేస్తా అంటారా బేటి దీన్ని ఏమో అంటారు దీన్ని చూపిస్తా ఎవడు గైస్ దాని పేరు ఏం పేరు అంటే రైనోక్సార్ రైనో ఉంది గైస్ మన 10th క్లాస్ పాస్ అవ్వాలి ఫెయిల్ అయినమ్మా కళ్ళు అదే కింద బట్టలా అదేరా జంతువులు మనం చూస్తాం ఇవి తెల్ల ఉన్నాయి అవి నల్ల ఉన్నాయి అవు అరే దీని గుడ్డు అరే దీని గుడ్డు పట్టుకొని పోతుంటే ఇది ఎట్లా ఉరుక్కొని వస్తుందిరా అది నేషనల్ జియోగ్రఫిక్లా దన్న ఉరుకుతుంది నీకు తెలుసారా కానీ నాకు తెలుసు పక్షి कोई 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 हमारे संग मामा कोई कोई